హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే ఒక కొత్త టాపిక్ అండ్ అత్యంత ఇంట్రెస్టింగ్ అయినటువంటి ఒక టాపిక్ తోటి మేము ముందుకు వచ్చేసాము. అదే ఏంటి అంటే IPL 2024 సీజన్ ద్వారా మనం నేర్చుకున్నటువంటి లెసన్స్ ఏంటి అని. అతి పెద్ద టీం అయినటువంటి ముంబై ఇండియన్స్ టేబుల్ లో చివర్లో ఉండడం, లాస్ట్ ఇయర్ చివర్లో ఉన్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ రన్నర్ అప్స్ అవ్వడం, ఇలాంటివి చాలా అద్భుతాలు ఇంకా చాలా వింతలే జరిగాయి ఈ IPL లో. సో ఈ IPL నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. క్రికెట్ ఒక ఆట మాత్రమే కాదు అని ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు. కాబట్టి వీడియోని మొత్తం మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, ఎస్పెషల్లీ క్రికెట్ లవర్స్ తోటి. ఫస్ట్ లెసన్ వచ్చేసి ఏంటి అంటే నెవర్ బ్యాక్ డౌన్. ఇది మనం RCB నుంచి నేర్చుకోవచ్చు. ఈ సీజన్ లో RCB కదా 6 వరుస పరాజయాలు మరియు 7 మ్యాచ్లలో కేవలం 2 పాయింట్లతో ప్రారంభించి వారు ప్లే ఆఫ్స్ కి వెళ్లడం అసాధ్యం అని అందరూ అనుకున్నారు. అయినా కూడా వాళ్ళు నెక్స్ట్ 6 మ్యాచ్లను మంచి నెట్ రన్ రేట్ తో గెలిచి తమ స్థానాన్ని కాపాడుకున్నారు. కేవలం 1% అవకాశం ఉన్నప్పటికీ పట్టుదల ఉంటే ఏదైనా మార్చగలము అని RCB ప్రూవ్ చేశారు. 1% ఛాన్స్ ఈజ్ ఇనఫ్ టు విన్ 100% అని RCB ప్రూవ్ చేసింది. నిజంగా కూడా ఏ టీమ్ కి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా నమ్మలేదు RCB ప్లే ఆఫ్స్ వరకు వెళ్తారు అని. కానీ చరిత్రని తిరగరాశారు చూడండి. 2022లో స్టార్ లెఫ్ట్ హ్యాండ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కి కార్ యాక్సిడెంట్ అయింది. అది అతన్ని ఒక సంవత్సరం పాటు క్రికెట్ కి దూరం చేసింది. కానీ 150కి పైగా స్ట్రైక్ రేట్ మరియు దాదాపు 500 పరుగులతో పంత్ పట్టుదలని నిరూపించుకున్నాడు. ఆయనకు ఉండేటటువంటి లెవెల్లో పట్టుదల ఉంటే మనల్ని ఎవ్వరూ ఆపలేరని ప్రపంచానికి చూపించాడు. అతను అందంగా ఆడటమే కాకుండా అతను DCని దాదాపు ప్లే ఆఫ్స్ వరకు తీసుకెళ్లాడు మరియు T20 ప్రపంచ కప్ జట్టులో తనకు తానుగా చోటు సంపాదించుకున్నాడు. నథింగ్ కెన్ స్టాప్ యూ ఇఫ్ యూ హ్యావ్ డిటర్మినేషన్ అనేది రిషబ్ పంత్ ప్రూవ్ చేశాడు. సెకండ్ లెసన్ వచ్చేసి ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. ఈ మాటలు నేను ఎవరి గురించి చెప్తున్నానో మీరు ఆల్రెడీ గెస్ చేసేసే ఉంటారు. ఎస్, ధోని గురించి చెప్తున్నాను. MS ధోనికి 42 ఇయర్స్ అనేటటువంటి వాస్తవాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. అయినప్పటికీ అతను 22 ఇయర్స్ యువకుడిలా ఆ లయన్ క్యాచ్ చేశాడు. అలాగే 39 ఇయర్స్ ఏజ్ లో ఉండేటటువంటి ఫాఫ్ డూ ప్లసెస్ వయస్సు మన వర్క్ ని ఎప్పుడు ఎఫెక్ట్ చెయ్యదు అనేటటువంటి విషయాన్ని నిరూపించారు. గుజరాత్ టైటాన్స్ పై ధోని పట్టిన అద్భుతమైన క్యాచ్ ఇంకా డూ ప్లసెస్ మిచెల్ శాంటన్ ను అవుట్ చేయడంలో చూపించినటువంటి అనుభవం మరియు చురుకుదనం అందరినీ మెస్మరైజ్ చేసింది. ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్ అని వీళ్ళు మనకి ఖచ్చితంగా మళ్ళీ ప్రూవ్ చేశారు. థర్డ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే జర్నీ షుడ్ బి మోర్ బ్యూటిఫుల్ దాన్ డెస్టినేషన్. ఈ మాట నేను సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి చెప్తున్నాను. సన్ రైజర్స్ హైదరాబాద్ రన్నర్ అప్పర్ గా నిలిచి ఉండొచ్చు, కానీ వారి ప్రయాణం మాత్రం అద్భుతమైనది. వారు ఈ సీజన్ లో మాక్సిమం రికార్డులను బద్దలు కొట్టారు. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని ప్రతిభను ప్రదర్శించారు మరియు మరపురాని క్షణాలను సృష్టించారు. మనం చేసే జర్నీలో మెమరీస్, ఎక్స్పీరియన్సెస్, గ్రోత్ కూడా ఫలితం అంతే ముఖ్యమైనవి అని తెలియజేస్తుంది. ప్యాట్ కెమిన్స్ యొక్క సైలెన్స్ గెస్చర్, ట్రావిస్ హెడ్ యొక్క బ్యాటింగ్, ఇంకా అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ యొక్క సూపర్ సిక్సర్లతో మరియు జట్టులోని మిగతా అందరి యొక్క పర్ఫార్మెన్స్ తో జనాల మనసుని అందరూ దోచేసుకున్నారు. వీళ్ళ యొక్క పర్ఫార్మెన్సెస్ ని వచ్చే IPL వరకు ఎవరు మర్చిపోరు. ఫోర్త్ లెసన్ వచ్చేసి యూజ్ ఎవ్రీ ఆపర్చునిటీ దట్ యూ గెట్. IPL 2024 లో KKR యొక్క విజయం ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నిదర్శనం. కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేయడం ఇంకా అవకాశాలు వచ్చినప్పుడు వాటిని కరెక్ట్ గా యూజ్ చేసుకోవడం అంతిమ విజయానికి దారి తీస్తుందని రుజువు చేస్తూ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. విజయం కేవలం వ్యూహం గురించి కాదు అని KKR ప్రూవ్ చేశారు. ఫిఫ్త్ లెసన్ స్ట్రాటజీ అండ్ ఎగ్జిక్యూషన్ పవర్. RCB యొక్క మలుపు కేవలం అదృష్టం కాదు, ఇది ఖచ్చితమైన ప్రణాళిక మరియు దాన్ని అమలు చేసినటువంటి విధానం. దాని వల్లే ఇది సాధ్యమైంది. RCB మరియు KKR వారి రిసైలెన్స్ అండ్ అడాప్టబిలిటీ ద్వారా వారు సాధించిన రిజల్ట్స్ అందరికీ ఇన్స్పిరేషనల్. లైఫ్ లో ఏ పని చేసినా కూడా ఈ క్వాలిటీస్ ఉండడం చాలా చాలా మంచిది అండ్ ఇంపార్టెంట్ కూడా. సిక్స్త్ వన్, ట్రై అంటిల్ యూ సక్సీడ్. ఈ సీజన్ లో రియాన్ పరాగ్ యొక్క ఆధిపత్య బ్యాటింగ్ నుంచి నేర్చుకున్నది ఏదైనా ఉందంటే అది ఇదే. వాళ్ళు ఎప్పటికీ వదులుకోకపోతే ఎప్పటికీ విఫలం కాలేరు. కొన్ని అసహ్యమైన సీజన్ల తర్వాత అతను చాలా ట్రోల్ అయ్యాడు, కానీ అతను ఏది అతనిని అడ్డుకోలేదు అని ఈ సీజన్ లో తన బ్యాటింగ్ ద్వారా ప్రూవ్ చేశాడు. సెవెంత్ వన్ ఏంటంటే ఫోకస్ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. పేపర్ పై ప్రమాదకరంగా కనిపించేటటువంటి ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కాగితం ముక్కల్లా నలిగిపోతుంది అని ఎవరు ఊహించారు? ఏదైనా
ఏదైనా ఉంటే అది జట్టు మార్పులు, స్ట్రాటజీ ఫెయిల్యూర్. ఇంకా 5 సార్లు ఛాంపియన్ గా నిలిచినటువంటి జట్టుకి మ్యాచ్ విజేత ప్రదర్శనలు లేకపోవడంతో ఇది మర్చిపోలేనటువంటి సీజన్. కానీ ఈ సీజన్ లో ఒక వ్యక్తి, అదే మన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ప్రదర్శన మాత్రం అందరినీ ఆకట్టుకుంది. టీం ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా ఆయన బౌలింగ్ పైన తన ఫోకస్ ని మాత్రం తగ్గించలేదు. ఏకాగ్రతతో ఉండి మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మిమ్మల్ని చెయ్యనీయకుండా మీరు ఉంటే మీరు ప్రకాశించవచ్చు అని బుమ్రా ద్వారా మనం నేర్చుకోవచ్చు. డ్రామా, థ్రిల్, యాక్షన్ తో కూడిన ఈ సీజన్ అయితే ముగిసింది. కొంతమంది వాళ్ళు సపోర్ట్ చేసిన టీం గెలుపుతో ఆనందించారు, ఓడిపోయిన టీమ్స్ ని సపోర్ట్ చేసిన వాళ్ళు బాధపడ్డారు. క్రికెట్ ని ఎంజాయ్ చేసే వాళ్ళకి మాత్రం ఈ సీజన్ చాలా ఎంటర్టైన్మెంట్ ని తీసుకొచ్చింది. గెలుపు, ఓటమి, ఆనందం, బాధ మరియు ఎంటర్టైన్మెంట్ తో పాటు పైన చెప్పినటువంటి విలువైన పాఠాలను మనం ఈ సీజన్ నుంచి నేర్చుకొని ముందుకు సాగుదాం. T20 వరల్డ్ కప్ ని ఎంజాయ్ చేద్దాం. ఇండియా గెలవాలి అని కోరుకుందాం. నెక్స్ట్ IPL సీజన్ కోసం వెయిట్ చేద్దాం. ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరు ఏదో ఒకటి నేర్చుకునే ఉంటారు అని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై.